ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 33వ అధ్యాయం 17వ చరణం. అలంకరింపబడిన రాజును నీవు కన్నులార చూచెదవు, బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు. నశించుచున్న దాన్ని వెతికి రక్షించుట కొరకు ఆయన దేవుడయుండి దేవలోకమును విడిచి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాజుగా వచ్చాడు. అదేవిధంగా నిన్ను తప్పక నీ జీవితంలో అద్భుతమును జరిగించుటకు, మీ యొక్కన్న ప్రతి అవసరతలను తీర్చుటకు ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చి అలంకరింపబడిన రాజును మీరు కన్నులారా చూచెదరు అన్న వాగ్దానాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ రాజును వేడుకొనుటకు, ఆ రాజును పూజించుటకు, ఆ రాజునకు నమస్కరించుటకు మీరందరూ వచ్చి ఆరాధించి ఆయన సన్నిధిలో మీరందరూ సంతోషించి ఆ రాజు దగ్గర ఉన్న ప్రతీది కూడా మీరును పొందుకొని ఆశీర్వదించబడుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు అని నీ వాక్కు సెలవిచ్చిన విధంగా, అవును ప్రభువా, దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే దేవాని స్తోత్రం మిమ్మల్ని రాజుగా స్వీకరిస్తూ ఉన్నారో, రాజు ధననిధిలో నుండి సమస్తమును తండ్రి ప్రతి ఒక్కరికి మీరు సమకూర్చగల సమర్థుడవు గనుక దేవా, మాకు ఇక కొదువలేదు అని ప్రతి ఒక్కరు గ్రహించి నీ ధననిధిలో నుండి దేవాని స్తోత్రం యేసయ్యా, మీ ఒడిలో నుండి దేవా మేము సమస్తమును పొందుకొని దేవా అద్భుతమైన నీ స్తోత్రం యేసయ్యా ఆశీర్వాదాలు పొందుకొనుటకు మిమ్మల్ని కన్నులారా మేము రాజుగా చూచుటకు సహాయమును చేసి నీ సన్నిధి ద్వారా అద్భుత కార్యమును జరిగించండి. ఎంతమంది అయితే పరిశుద్ధాత్మదేవ నీ కోసం వేచి చూస్తూ ఉన్నారో, పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరూ నాయన దేవాని స్తోత్రం నేను కనుగొనుటకు సహాయమును చేయండి. ఆనాడు జ్ఞానులు తనని స్తోత్రం యేసయ్యా దేవాని స్తోత్రం నేను వెతుక్కుంటూ నక్షత్రమును చూసి రాజు ఎక్కడ పుట్టాడు అని దేవాని స్తోత్రం యేసయ్యా నక్షత్రమును చూసుకుంటూ వచ్చారు ప్రభువా. అదే రీతిగా ప్రతి బిడ్డ నాయన దేవాని నక్షత్రమును దర్శనమును చూస్తూ రాజును వెతుకుటకు ప్రతి ఒక్కరూ వచ్చుటకు సహాయంను చేయండి. నేను వెతుకుటకు ద్వారా వారికి రక్షణ, నేను మిమ్మల్ని వెతుకుట ద్వారా వారికి విమోచన కలిగించే దేవుడవు గనుక ప్రతి ఒక్క వ్యక్తిని దేవానికి స్తోత్రం వేసి దర్శించి నీ సన్నిధిలో తండ్రి దేవ వారికి రాజుగా మిమ్మల్ని మీరు కనపరుచుకొని వారి జీవితంలో మేలు చేత నింపి ఇంకా బలపరిచి ఆశీర్వదించగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.